యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చాను నేను మామూలుగా ఇతని పేరు కూడా నాకు తెలియదు యాక్చువల్గా. సునీలు మొత్తం చెప్తున్నాడు, ఈ మాదిర చెప్తుంటే మొత్తం చెప్తున్నాడు. చెప్పండి సార్, మీరు 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 మీ మీ ద్వారా ఏం చెప్పండి. మాది లోకల్ వెంకటగిరి లోకలేను. ఒకటే. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇదే విగ్రహాల తయారీలోనే ఉన్నాము. ఒకటే. వెంకటగిరిలో బొమ్మ అనేది చాలా కష్టంగా ఉంది అమ్ముకునేదానికి ఈసారి. అంటే బయట వ్యక్తులు కొంతమంది రావడం వల్ల లోకల్ వాళ్ళకి సేల్ అనేది తగ్గింది. అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ బయట వ్యక్తులు కాకుండా లోకల్ వ్యక్తులకి ఎమ్మెల్యే కూడా దయ ఉంచి ఇది గట్టిగా చూడాలి. అట్లాగా సార్, మీరు మామూలుగా బొమ్మలు ఈ మాదిరి చేస్తారు? బొమ్మల సేల్ అనేది మనం మన తరపున దగ్గర ఒక 40-30 మందికి ఉపాధి కల్పిస్తాం. మనం 30-40 మందికి ఉపాధి కల్పిస్తాం. దాని ద్వారా అలాగే కాకినాడ నుంచి పెయింట్లు, మనకి ఆర్టిస్టులు అట్లా చెంకి వేసేదానికి డిఫరెంట్ స్టైల్లో మనకి డిజైన్ మీకు చూస్తూనే ఉన్నాం. డిజైన్ అయితే సూపర్ ఉంటుంది మన కాడ. బట్టి అంటే సేల్ అనేది తక్కువ ఈసారి. వెంకటగిరిలో దగ్గర 800 బొమ్మ ఉన్నది. వెంకటగిరిలో సేల్ అయ్యేది 300 బొమ్మే. ఈ అంటే మీకు మామూలుగా ఇది పోతుంది కదా సార్, మామూలుగా వినాయక చవితికి పోతుంది కదా, ఎట్లా ఇది పోతుంది? అంటే తక్కువ బొమ్మలు ఉంటే పోతాయి, ఎక్కువ బొమ్మలు ఉన్నప్పుడు సేల్ కావు కదా. ఇప్పుడు అంటే ఎట్లా, ఏ బొమ్మలు సేల్ చేస్తారు మీరు? బొమ్మ అంటే ఏ సేమ్ బొమ్మ అంటే సేల్ అని కాదు. తక్కువ బొమ్మ ఉన్నప్పుడు ఎక్కువ సేల్ ఉంటుంది. సేల్ అనేది ఇప్పుడు వచ్చే కస్టమర్ని బట్టి ఉంటుంది సేల్ అనేది. అది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా పోయి తీసుకోవచ్చులే అనుకుంటాం. అలాంటి సేల్ అనేది పెద్దగా ఏం లేదు. రోజుకి 10-15 బొమ్మలు బుక్ అయ్యేది, అలాంటిది ఇప్పుడు 2 బొమ్మలు బుక్ అయ్యే స్టేజ్కి వచ్చింది. అట్లాగా సార్, మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్నారు ఇంతకుముందు, ఇప్పుడు ఏంటంటే మామూలుగా బంకమట్టితో చేస్తున్నారు. దాని విషయం మీద ఏమైనా మాట్లాడగలుగుతారా? బంకమట్టి అంటే ఇప్పుడు మట్టి అంతా ప్రొఫెషనల్ అయిపోయింది కాబట్టి బంకమట్టి అనేది ఇప్పుడు వాడకం చాలా తక్కువ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది సింపుల్గా అయిపోతుంది, మనకు కూడా పని తక్కువ. మనకు బొమ్మ కలగా ఉండాలంటే సూపర్గా ఉంటుంది, క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీరు వర్క్ తక్కువ, రిస్క్ ఎక్కువ, కానీ మీకు ఇది వస్తుంది కదా, మీకు పని చేసేదానికి తక్కువ వస్తుంది కదా. అది తక్కువ వచ్చేదంటే తక్కువే ఉండదు మనకి. కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీకు మామూలుగా వస్తున్నారు, 50,000 ఇచ్చేది 20,000 ఇస్తారు, తీసుకుంటారు. 20,000 ఇస్తే 30,000 తీసుకుంటారు. 50,000-30,000 అనేది పక్కన పెడితే దాని వెనకాల ఉన్న రిస్క్ని మనం చూడం. ఆ రిస్క్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఒక డిజైన్, ఇప్పుడు దీన్ని పూర్తిగా డిజైన్ చూడండి. ఈ డిజైన్ రావాలంటే మన ఆంధ్రాలో ఎవరు చేయరు, తెలంగాణ నుంచి ఈ డిజైన్ రావాలి పూర్తిగా. అది నరేంద్ర మోడీ స్టైలు తలపాక. ఇప్పుడు ఇది అయోధ్య రామ మందిరం, ఇలాంటి స్టైల్ డిఫరెంట్ స్టైల్లో కావాలంటే మనకి డిఫరెంట్ డిజైను, డిఫరెంట్ స్టైలు. అలాగనే వినాయకుడిని అంత నీట్గా చూపిస్తాం మనం. అంత డిజైన్ రావాలంటే మన చేతుల్లో ఉండాలి కాబట్టి చూపించగలుగుతున్నాం. మీరు చూపిస్తారు సార్, మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా చూపిస్తున్నారా లేకపోతే బంకమట్టి ద్వారా చూపిస్తున్నారా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. బంకమట్టి అనేది ఎప్పుడు మా తాతల కాలంలోనే పోయింది. బంకమట్టి అంటే మట్టితో చేసేదానికన్నా సింపుల్గా మనకి విగ్రహం కావాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఖర్చుతో అయ్యే పని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మన బొమ్మ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ మనకు ఉపాధి దగ్గర 50 మందికి ఉపాధి కల్పిస్తాం మనం. బంకమట్టిలో ఏమన్నా చేయగలుగుతారా మీరు ఇప్పుడు? బంకమట్టి అంటే చాలా తక్కువ, చిన్న బొమ్మలు ఆ పొద్దు తయారు చేసి ఇళ్ళకి ఇవ్వడం తప్పితే ఈదిలో బొమ్మలు తయారు చేసి ఊరు ఇవ్వలేరు ఇప్పటికి. అది మనమే లోకల్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బంకమట్టితో చేసి అయితే ఈ కాలంలో ఇవ్వలేరు. మీకేమన్నా దానికి ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల చేయడం వల్ల? ఉపయోగం అంటే ఇప్పుడు బంకమట్టితో అంటే ఉపయోగం
దానివల్ల ఉండదు, దీనివల్ల ఆ పొద్దుటికి ఇప్పుడు కల్చర్ ఎలా ఉంది, దండం పెట్టుకున్నామా టెంకాయ కొట్టామా అయిపోయింది పండుగ. అట్లే ఉంది. అట్లే ఉంది. ఇప్పుడు మనం ఏముండే, మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండాలా, అలాగే మనం నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలా. ఆ విధంగా మనకి ఈసారి మీకు ఏదన్నా మామూలుగా ఇది మీకు యాక్చువల్గా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మామూలుగా ఈ బంకమట్టిదారు ఎవరన్నా చెప్పారా చేయమని చెప్పి? బంకమట్టితో కొంతమంది అంటున్నారు, అన్న మాకు మేము డిఫరెంట్గా ఆలోచిస్తున్నాం అన్న, పాతకాలం అని అన్నారు. అన్న మనం చేసేడు ఉంటే చిన్నవైతే చేసేయగలుగుతాను అంటే, అన్న అవి ఆ పొద్దే అమ్ముతారన్న రోడ్ల మీద అని అన్నారు. రోడ్డు మీద అమ్మేదంటే మనం షెట్ వేసుకొని మనం కొద్ది ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా అయినా క్వాలిటీ ఉండేది, పెయింట్ వేసింది మనకి కలగా ఉంటుంది కదా. కలగా ఉంటుంది కానీ మామూలుగా మట్టితో చేస్తే బాగుంటుంది కదా అని చెప్తున్నారు చాలామంది. మీరు అలాంటి బండి చేయొచ్చు కదా? చేయొచ్చు, మనకు రిస్క్ ఎక్కువ, అంటే ఇది కూడా రిస్కే. అంటే ఇప్పుడు చేశారు మీరు? చేసామని కాదు, మనకి ఇప్పుడు మట్టి ఎక్కువ మొత్తంలో దొరకాలంటే మనం ఇంక పోవాలి, లోడ్లు నింపాల్సిందే. మీరు లోడ్ చింపాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలా, అన్నీ చేసుకోవాలన్నా దానికి మీరేం చెప్పారు? ప్రభుత్వం పర్మిషన్లు తీసుకోవాలన్నా ప్రభుత్వం పర్మిషన్ ఖచ్చితంగా ఇయ్యాలబ్బా. అలాగే మాకు సబ్సిడీలు లోన్లు అవి ఇస్తే మాకు కూడా ప్రభుత్వం నుంచి వినాయకులు చేయడానికి, ఇంకా ఇవి కాకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా ఉపాధి కల్పిస్తే మాకు ఇంకా బాగుంటుంది. మేము ఉపాధి కలిగిస్తున్నాం కదా, దగ్గర ఒక 50-60 మంది. అంటే మీకు ప్రభుత్వం ఏమి ఇయ్యలేదంటున్నారా? ప్రభుత్వం మాకేమి ఇస్తుందండి, ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరు వచ్చినా ఏం ఉపయోగం ఉండదు. మా పని మేము చేసుకుంటూ పోవాలా. అలాంటిదే మా వల్ల వాళ్ళు వర్కర్స్ కానీ మా వల్ల ఉపయోగం పొందే వాళ్ళకి మేము దారి చూపించాల్సింది తప్పితే మాకు ఎవరు దారి చూపించేవాళ్ళు లేరు. ఫైనాన్స్ పరంగా లోన్స్ కానీ, అలాగే ఇప్పుడు ఈ బొమ్మ చేయాలంటే దగ్గర ఒక 40,000 పడుతుంది మాకు. అది మేము పెట్టుకోవాలి కానీ అప్పులు చేసుకోవాలి. కరోనా టైంలో దగ్గర 30 లక్షలు లాస్ వచ్చింది మాకు. ఆ లాస్ని మేమే భరాయించాలి. ప్రభుత్వం ఏం మమ్మల్ని ఆదుకోదు కదా, సబ్సిడీ ఏమి ఇది కదా. ఒక 5 లక్షలు ఇచ్చి 2.5 లక్షలు సబ్సిడీ ఏదైనా ఇస్తే మాకు ఏదైనా ఉంటుంది, మాకేది లేదు కదా. దగ్గర ఈ వెంకటగిరి ప్రాంతంలోనే 4 షెడ్లు ఉన్నాయి. 4 షెడ్ల మీద 800 బొమ్మ ఉన్నాయి. 800 ఎక్కడికైనా చూసుకోండి, ఒక అప్పు తెచ్చి పెడతాడో చెప్తే వర్కరు, పనిచేసే వ్యక్తి మన క్వాలిటీని అయ్యి చూస్తారే కాబట్టి క్వాలిటీని వచ్చే కస్టమర్ అంతా క్వాలిటీనే చూస్తాడు కాబట్టి మా వెనకాల ఉండే కష్టం ఎవరు చూడలేదు. అలాగే ప్రభుత్వం కూడా అదేందో మాకు దురదృష్టం, అందరికీ సహాయాలు అందుతున్నాయి. మాకు ఒక బొమ్మలు తయారు చేసే వాళ్ళకి ఏముండదు. అదే లోకల్ వ్యక్తికి ప్రిఫరెన్స్ ఇస్తే ఆ వినియోగం, అదే ఇప్పుడు బయట వ్యక్తులు వచ్చి రాజస్థాన్ బయట నుంచి వస్తామన్నారు, వాళ్ళకి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం? లోకల్ వ్యక్తి మేము ఉన్నాం కదా, బయట వ్యక్తులు ఎవరు, అది ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి అన్నీ మేము వెంకటగిరిని నమ్ముకొని పోతాం. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కురుగొండ రామకృష్ణ అన్న గారిని కూడా కోరుతున్నాం, వెంకటగిరి లోకల్ వ్యక్తులకి ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు వద్దులే అన్న. చెప్పు, నేను వద్దన్నా, చెప్పు, మీరు చెప్పండి.